ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల రోజు తర్వాత జరిగిన హింసాత్మక ఘటనపై రిపోర్ట్ సిద్ధమైంది. సిట్ రిపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది? ఇంకా అధికారులపై వేటు వేస్తారా? పార్టీల అభ్యర్థులున్నారా? కౌంటింగ్ తర్వాత బలగాలు అవసరమా? ఇలాంటి అంశాలపై కూలంకుషంగా రిపోర్ట్ రెడీ చేసింది సిట్. సమయం ప్రకారం ఇప్పటికే రిపోర్ట్ ఇవ్వాల్సి ఉండగా ఆదివారం రాత్రి 11 గంటల వరకు బాధితులతో మాట్లాడటంతో నివేదిక ఆలస్యమైనట్టు తెలుస్తుంది. సోమవారం ఉదయం డీజీపీ కార్యాలయానికి చేరుకున్న సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ మధ్యాహ్నం తర్వాత రిపోర్ట్ను హరీష్ కుమార్ గుప్తాకు ఇవ్వనున్నారు. రాష్ట్రంలో ఈ నెల 13న పోలింగ్ రోజు అనంతరం జరిగిన అల్లర్లపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. ఈ రిపోర్ట్ను సోమవారం డీజీపీకి విచారణ బృందం అందించనుంది. అలాగే సీఎస్కు కూడా నివేదిక అందించనుండగా ఆయన ద్వారా సీఈఓ, సీఈసీకి నివేదిక చేరనుంది. డీజీపీకి నివేదిక సమర్పించిన అనంతరం సిట్ అధికారులు ప్రెస్ నోట్ విడుదల చేయనున్నారు. అయితే పూర్తిస్థాయి నివేదికను అందించేందుకు మరిన్ని రోజులు గడువు కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. గత 2 రోజులుగా 3 జిల్లాల్లో పర్యటించిన బృంద సభ్యులు, నేతలు, స్థానికులు పోలీసుల నుంచి వివరాలు సేకరించారు. ఘటనా స్థలాలను పరిశీలించి అల్లర్లకు సంబంధించిన వీడియోలను పరిశీలించారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత ఆదివారం నర్సరావుపేటలో పర్యటించి విచారించారు. పోలింగ్ రోజు జరిగిన ఘర్షణలకు సంబంధించి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులు ఆధారంగా వివరాలు సేకరించారు. అనంతరం మున్సిపల్ హైస్కూల్, మల్లమ్మ సెంటర్, ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఘటనా స్థలాలను పరిశీలించారు. అటు ప్రాథమిక విచారణ పూర్తయిన క్రమంలో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో కేసుల విచారణపై కూడా సిట్ సమీక్ష పూర్తి చేయనుంది. ఈ కేసుల విచారణపై ఇక ముందు కూడా పర్యవేక్షణ కొనసాగనుంది. రానున్న రోజుల్లో మరింత లోతుగా విచారణ చేయనున్నారు. మరోవైపు పోలింగ్ అనంతరం అల్లర్లపై మరిన్ని కేసులు నమోదు చేసేందుకు సిట్ అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే స్థానిక పోలీసులకు దీనికి సంబంధించి పలు సూచనలు చేశారు. అల్లర్లలో ప్రమేయం ఉన్న రాజకీయ నేతల అరెస్టుపై కూడా సిట్ విచారించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులకు తగు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. పోలింగ్ రోజు తాను పల్నాడు జిల్లాలో హింసను ప్రేరేపించినట్లుగా వైకాపా దుష్ప్రచారం చేస్తుందని టీడీపీ నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు మండిపడ్డారు. దొండపాడు గ్రామంలో తనపైనే దాడి జరిగిందని, నా కాన్వాయ్ను ధ్వంసం చేస్తున్న పోలీసులు సహాయం చేయలేదన్నారు. వైకాపా చేస్తున్న ఆరోపణలతో నాకు ఏమాత్రం సంబంధం లేదని, పల్నాడు ఓటర్లలో కసి ఉంది కాబట్టే 86% ఓటింగ్ నమోదైందని లావు శ్రీకృష్ణదేవరాయలు వివరించారు. పోలింగ్ రోజు తాను పల్నాడు జిల్లాలో హింసను ప్రేరేపించినట్లుగా వైకాపా దుష్ప్రచారం చేస్తోందని టీడీపీ నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు విమర్శించారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు. పల్నాడు జిల్లాలో ఓటింగ్ అంతా టీడీపీ కనుసన్నలోనే జరిగిందనే ఆరోపణలో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. ఎస్పీకి, మా కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్నాయని కట్టుకథలు అల్లుతున్నారని, ఒక కులం వర్గానికి నన్ను పరిమితం చేసే కుట్ర జరుగుతోందన్నారు. దొండపాడు గ్రామంలో తనపైనే దాడి జరిగిందని, నా కాన్వాయ్ను ధ్వంసం చేస్తున్న పోలీసుల సహాయం చేయలేదన్నారు. ఆ రోజు నాతో పాటు ప్రయాణించిన వారి ఫోన్ డేటాను సిట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. తాము ఇచ్చిన లేఖలోని అంశాలను పరిశీలించాలని సిట్ను కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఎంపీగా ఉండి మేమే గొడవలు సృష్టించామని చెప్పడం సరికాదన్నారు. వైకాపా చేస్తున్న ఆరోపణలతో నాకు ఏమాత్రం సంబంధం లేదని, పల్నాడు ఓటర్లలో కసి ఉంది కాబట్టి 86% ఓటింగ్ నమోదైంది అని లావు శ్రీకృష్ణదేవరాయలు వివరించారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏదో మాకు వారికి సంబంధం ఉందని. ఇది పూర్తి అవాస్తవం. వారి ఫ్యామిలీ, మా ఫ్యామిలీ ఎప్పుడు కూడా కలిసింది లేదు, మాట్లాడింది లేదు, ఎప్పుడు కూడా ఫోన్లో కూడా మాట్లాడింది లేదు. అసలు ఆ మనిషి అనే వారి ఫ్యామిలీ వైపు నుంచి పరిచయం ఉంది కూడా లేదు. అటువంటిది ఆధారం ఏమి లేకుండా ఈ విధమైన ఆరోపణలు చేస్తూ దీన్ని జనంలోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించడం అనేది చాలా బాధాకరమైన విషయం. దయచేసి కొద్దో గొప్ప ఏమన్నా నిజంగా ఉంటే మాట్లాడితే కరెక్టే, కానీ ఏమీ లేకుండా ఇలా మాట్లాడటం అనేది, మాట్లాడిన దాన్ని సాక్షి పేపరు, సాక్షి టీవీ ఛానళ్ళు విపరీతంగా పబ్లిష్ చేయడం అనేది ఇది తప్పు. దీని గురించి దయచేసి సిట్ వారిని కోరుతా ఉన్నా. నేను మామూలుగా అయితే ఏదో దీని గురించి తప్పించుకొని చేయొచ్చు, అలా కాకుండా నేనే సిట్ వారిని లెటర్ రాస్తా ఉన్నా. అయ్యా, మా ఫ్యామిలీ వైపు నుంచి కానీ వాళ్ళ ఫ్యామిలీ వైపు నుంచి కానీ ఏమైనా పరిచయం ఉంటే దయచేసి ఇప్పుడు కాదు, ఈ నెల రోజుల నుంచి కాదు, గడిచిన 4-5 సంవత్సరాల నుంచి ఏమైనా పరిచయం ఉన్నా, ఇప్పుడు నేను కలిసినా, ఇప్పుడు నేను ఫోన్లో మాట్లాడినా దయచేసి అది బయట పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇంతకంటే ఓపెన్గా ఎవరు కూడా ఛాలెంజ్ చేయలేరు. అంత ఓపెన్గా నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. తనని కాపురానికి తీసుకువెళ్లడం లేదని మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెలుగు చూసింది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది.
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో మార్గాని పూజిత అనే వివాహిత నిన్న సాయంత్రం తన పుట్టింట్లో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న పూజితను గమనించిన తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఉదయం పూజిత మరణించింది. ఏలూరు జిల్లా కలిదిండికి చెందిన మార్గానికి శ్రీనివాసరావుతో వివాహం జరిగింది. పూజితకు కుమార్తె, కుమారుడు సంతానం ఉన్నారు. తన భర్త కాపురానికి తీసుకువెళ్లడం లేనిదని కొద్ది రోజులుగా తీవ్ర మనస్తాపానికి గురైంది. నిన్న సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో పూజిత పురుగు మందు సేవించి అపస్మారక స్థితిలో పడి ఉంది. కాపురానికి తీసుకెళ్లడం లేదని గతంలో పలుమార్లు పోలీస్ స్టేషన్లు, దిశ పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని పూజిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పంపించిన తర్వాత అంత బాగుంది. 18 వద్దు, నాకు విడాకులు కావాలని పంపించేది. పిల్లల్ని ఇద్దరు లాక్కుని వాళ్ళ పైన గదిలో పెట్టి తాళం వేసి మా చెల్లిని రోడ్డు మీద పెట్టి పంపించేసింది. అక్కడ నుండి అలా వచ్చేసి ఇలాని కోర్టు నుండి నోటీస్ పంపించాను, విడాకులు కావాలని. నోటీస్ పంపించడంతో ఆ నోటీస్ తీసుకొని మాకు విడాకులు వస్తే కాపం కావాలి, కాపం చేసి అన్నీ ఇచ్చాంలేండి. కట్నం, ఈ డబ్బులు అన్నీ ఇచ్చాం. వాళ్ళు ఏంటంటే ఆ లాయరు 3 ఎకరాలు ఇచ్చామని ఏది 10 లక్షలు బతిమలాడి మేము చేసాం అనుకోండి. 10 లక్షలు క్యాష్ ఇచ్చామని చెప్పారు. లాయర్ నోటీస్ ఆ కాగితం కూడా చెప్పలేదు, కాలేదు క్యాష్. అది అలాగే ఉంది. నీతి నిజాయితీకి, ధైర్యానికి టంగుటూరి ప్రకాశం పంతులు మారుపేరు అని ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షులు ఎమ్మెల్యే మల్లాది విష్ణు కొనియాడారు. నేటి రాజకీయ నాయకులు ఆయనను ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆ మహనీయుని అడుగుజాడల్లో తమ ప్రభుత్వం నడుస్తుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు 67వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు నివాళులు అర్పించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి, దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర కీలకమని, తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసిన మహనీయుడు అని కొనియాడారు. నేటి రాజకీయ నాయకులు ఆయనను ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని పిలుపునిచ్చారు. రెవెన్యూ మంత్రిగా, ముఖ్యమంత్రిగా సాగునీటి రంగం, సాంఘిక సంక్షేమం, ప్రకాశం బ్యారేజీ నిర్మాణం వంటి వాటిలో తనదైన ముద్ర వేశారని అన్నారు. నీతి నిజాయితీకి, ధైర్యానికి టంగుటూరి మారుపేరు అని అన్నారు. సైమన్ కమిషన్ను నిరసిస్తూ పోరాటం చేస్తారని అన్నారు. ఆయన అడుగుజాడల్లో తమ ప్రభుత్వం నడుస్తోందని పేర్కొన్నారు. అనంతరం దమ్మాలపాటి చంద్రశేఖర్ మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో స్వతంత్ర ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారని అన్నారు. జమీందారు వ్యవస్థను రూపుమాపే విధంగా సంస్కరణలు చేశారని గుర్తు చేశారు. స్వతంత్ర సమరయోధుడిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన టంగుటూరి భారతరత్న ప్రకటించాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 67వ వర్ధంతి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ శారవాణిమూర్తి గారు, దమ్మలపాటి చంద్రశేఖర్ గారు, అలాగే శ్రీనివాస్ గారు, ఇతర మిత్రులందరూ కూడా ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా నిజమైనటువంటి నివాళులు అర్పించి ఆయనని గుర్తు చేసుకుంటూ రాజకీయాల్లో అందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన అనేక సంస్కరణలకి కేంద్ర బిందువు. రెవెన్యూ మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఆ రోజుల్లోనే సాగునీటి రంగం కానీ, అలాగే సాంఘిక సంక్షేమం కానీ, అలాగే విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కానీ, ఇలాగా పరిపాలనలో తనదైనటువంటి ముద్ర వేసినటువంటి వ్యక్తి. నీతి నిజాయితీకి కూడా ఆయన మారుపేరు. ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేసి, రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేస్తున్నప్పుడు కూడా జమీందారీ వ్యవస్థలను రద్దు చేసి ఎంతో సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని పేద ప్రజలందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పేసి సంస్కరణలు చేపట్టినటువంటి గొప్ప పరిపాలనా దక్షుడు శ్రీ ప్రకాశం గారు. అటువంటి మహనీయునికి ఈ రోజున మనందరం గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించుకోవడం అనేటువంటిది మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేకంగా మేము చేసేటువంటి డిమాండ్ ఏంటంటే ఆంధ్రకేసరి ప్రకాశం గారికి కూడా భారతరత్న ప్రకటించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాం.
వైకాపా నాయకులు తనని సమ్మెటతో దాడి చేసినట్లు విజువల్స్ ఉన్నప్పటికీ కొట్టలేదని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని తెదేపా పులివర్తి నాని అన్నారు. పోలింగ్ తర్వాత తిరుపతిలో జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ అధికారులు యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో నానిని విచారించారు. కార్లకు అమర్చిన సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాలను సిట్ అధికారులకు అందజేశారు. తనకి తప్పకుండా న్యాయం జరుగుతుందని నాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిశాక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అనుచరులకు వైసీపీ అనుచరులకు మధ్య జరిగిన గొడవ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే కాకుండా మొత్తం రాష్ట్రంలోనే హాట్ టాపిక్ అయింది. ఈ ఘటన గురించి అధికారులు సీరియస్ అయ్యారు. ఎన్నికల కమిషన్ సిట్ను ఏర్పాటు చేశారు. పులివర్తి నానిని సిట్ అధికారులు వివరించారు. ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో 2 గంటలకు పైగా విచారణ కొనసాగింది. కేసుకు సంబంధించిన అంశాలను సిట్ అధికారులకు వివరించానని పులివర్తి నాని తెలిపారు. అధికారులు ఘటనకు ముందు తర్వాత జరిగిన విషయాల గురించి కూడా అడిగారని తెలిపారు. మా కార్లకు ఉన్న కెమెరాల ఫుటేజీని, ఫోటో ఆధారాలను అధికారులకు అందజేశామని తెలిపారు పులివర్తి నాని. ప్రత్యర్థులు సమ్మెటతో దాడి చేయలేదని ఆరోపించడం అవాస్తవమని అన్నారు. సాక్ష్యాలు ఉన్నాయని సిట్ అధికారులు అందజేశానన్నారు. దాడికి వెనుక ఉన్న కీలక వ్యక్తులను శిక్షించాలని కోరానన్నారు. ఇక ఈ దాడికి సంబంధం లేని తిరుమలకు చెందిన 3 అరెస్టు చేశారని సిట్ అధికారులు ఈ విషయాన్ని పరిశీలించాలని కోరినట్లు తెలియజేశారు. అధికారి గారిని కలిసి మా రిప్రజెంటేషన్స్ ఏమేమి, మా డౌట్స్ ఏమేమి జరిగిన ఇన్సిడెంట్ ముందు జరిగింది, తర్వాత ఏమేమి జరిగిందని కూడా లెటర్ రూపాన్ని మేము కంప్లైంట్ చేయటం. ఆయన కూడా ఎక్కడ ఏం జరిగింది కూడా అడిగాను సార్. దానిపైన కూడా చెప్పాము. మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్, మా దగ్గర ఉన్న సంబంధించిన ఇవన్నీ కూడా మొత్తం ఒక లెటర్ రూపాన సార్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. విజువల్స్ ఉంది, సుత్తెత్తుకుని కొడతా ఉండింది, నేను దిగింది ఉంది. సుత్తితో కొట్టకపోతే ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, ఇక్కడ ఎడ్జ్లో తగిలింది, ఇక్కడ రాసుకోండి, ఇదంతా పడింది. ఇది తగలేదంటే ముద్దాయిలు ఏం చెప్పినా తప్పే చెప్తారు. దానిపైన నేను ఎక్కువ మాట్లాడదలుచుకున్నా. న్యాయ వ్యవస్థ ఉంది, పోలీస్ అధికారులు ఉన్నారు, దానిపైన ఒక దర్యాప్తు బృందం వేశారు. వాళ్ళే చూస్తారు, వాళ్ళే కాపాడతారని ఒక నమ్మకం. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో గత 3 రోజులుగా విదేశీ విద్యార్థులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ నేతలు విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శ్రీకాకుళం తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు, విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ రాష్ట్రానికి చెందిన విద్యార్థుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ధైర్యంగా ఉండాలన్నారు. విదేశాంగ శాఖ నుంచి పూర్తి సహాయ సహకారాలు వచ్చే వరకు నిరంతరం కృషి చేస్తామని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో గత 3 రోజులుగా విదేశీ విద్యార్థులపైన దాడులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థుల బాగోగులు తెలుసుకోవడానికి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, విశాఖపట్నం తెలుగుదేశం పార్లమెంటరీ ఇన్ఛార్జ్ శ్రీ భరత్, తెలుగు యువత జనరల్ సెక్రటరీ నాగ శ్రవణ్ కిలారులు బిష్కెక్లో ఉన్న విద్యార్థులతో జూమ్ కాల్లో పాల్గొని వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ధైర్యంగా, సహనంతో అప్రమత్తంగా ఉండాలని, భారతదేశ ఎంబసీకి ఎప్పటికప్పుడు తమ సమాచారం ఇవ్వాలని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశ విదేశాంగ శాఖ నుండి పూర్తి సహాయ సహకారాలు వచ్చే వరకు నిరంతరం కృషి చేస్తామని ఆయన విద్యార్థులకు ధైర్యం చెప్పారు. విద్యార్థులు అత్యవసరానికి తప్పితే బయటకు రాకుండా జాగ్రత్త పడాలని భరత్ సూచించారు. భారత విదేశాంగ శాఖ ద్వారా వారికి అన్ని సహకారాలు అందించే విధంగా తెలుగుదేశం పార్టీ ద్వారా భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని విద్యార్థులు మనోధైర్యంతో ఉండాలని కోరారు. It's very scary, sir. Like maybe they might attack us. We don't know. Definitely. It all comes down to that police support wherever you're staying, and we'll definitely request the embassy also to work on it. So just maintain minimum precautions and all that. Whatever support that we can lend from our side, we are definitely going to address it. Provide a channel for students to fill in a form saying that I have a flight at so and so time. Can I get secure transport to go to the airport? So that is one actionable. The second actionable is all of you who are living in flats, please reach out to your friends who are living in hostels. What Ram is going to do is request for a helpline number that is going to respond to you. And the embassy infrastructure and whatever contacts they are able to give to us, we will pass on to you. Yes, sir. Thank you so much. And now also, the issue should be resolved by only by these and Bharat sir. Thank you, sir. Thank you for your support.
విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు సిపిఎం నేతలతో కలిసి ఇంటింటికి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ, టీడీపీ, వైసీపీ ఇచ్చిన డబ్బును తిరస్కరించి నిజాయితీగా నిలబడిన కార్యకర్తలను బాబురావు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోనూ వైసీపీ, టీడీపీలు నోట్లతో రాజకీయాలు చేశాయన్నారు. సిపిఎం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. ఎన్నికల అవసరం తర్వాత ప్రజలను గాలికి వదిలేయటం ఇతర పార్టీల నాయకులు తీరు అన్నారు. ఎన్నికల పేరుతో ప్రభుత్వ యంత్రాంగం ప్రజా సమస్యలను విస్మరించిందన్నారు. ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు వారి బాధ్యత నిర్వహించడంలో వైఫల్యం చెందారని విమర్శించారు. అది ఓట్ల రాజకీయం కాదు, నోట్ల రాజకీయం, కోట్ల రాజకీయం లాగా మార్చేశారు. ప్రజల మీద విశ్వాసం లేక, ప్రజల ఓట్లు పొందుతామనే ధైర్యం లేక డబ్బు మీద ఆధారపడేటువంటి పార్టీలు. దీనికి భిన్నంగా సిపిఎం ఇండియా వేదిక మద్దతుతో విధానాలు, ఎజెండా, ప్రజా సమస్యలు, నేను చేసిన కృషి, పోరాటాలు వీటి ఆధారంగా జనం ముందున్నాం. అందుకే ఎన్నికల అనంతరం కూడా చాలామంది చూస్తున్నాం, అధికార ప్రతిపక్ష నేతలు పెద్ద పెద్దవాళ్ళు విదేశాల్లో విహారయాత్రలు చేస్తున్నారు, లేకపోతే ఏంటో తెలియదు. సరే, వాళ్ళ ఇష్టం. కానీ ప్రజా సమస్యలు మాత్రం గాలి కొదిలేశారు. రాష్ట్రంలో ఒకవైపున హింస చెలరేగిపోతూ ఉంది, ఎన్నికల్లో అక్రమాలు చెలరేగిపోయినాయి. మరొక వైపు ప్రజా సమస్యలను పట్టించుకునే నాదులు లేదు, పైనుండి కింద వరకు. ఎన్నికల కోర్టు అని చెప్పారు. అత్యవసర పనులు చేయడానికి ఎన్నికల కోర్టుతో సంబంధం ఏమీ లేదు. పల్నాడులో పోలింగ్ రోజున తరువాత జరిగిన అల్లర్ల వెనుక చంద్రబాబు కారణమని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. హింసాత్మక ఘటనలో తప్పుడు కేసులు నమోదు చేసిన పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలని సిట్ను కోరినట్లు తెలిపారు. ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ జగన్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. పల్నాడులో పోలింగ్ రోజున తర్వాత జరిగిన అల్లర్ల వెనుక చంద్రబాబు కారణమని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. నియోజకవర్గంలో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణ జరుపుతున్న సిట్ బృందాన్ని కలిసి పలు అంశాలను వివరించి ప్రతిపక్ష నాయకులు పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. పోలింగ్ రోజున బందోబస్తులో పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఓడిపోతున్నామన్న పరిస్థితిలో చంద్రబాబు హింసను ప్రోత్సహిస్తారని ఆరోపించారు. దాడుల వెనుక చంద్రబాబు, పవన్, పురంధరేశ్వరి కుట్రలు చేశారనే అనుమానాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. సత్తెనపల్లి నుంచి 3 సార్లు పోటీ చేశారని, ఇలాంటి హింసాత్మక ఘటనలు ఏనాడు చోటు చేసుకోలేదని అన్నారు. పోలీసు సిబ్బంది కొంతమంది టీడీపీ నాయకులకు డబ్బులకు లొంగిపోయారని ఆరోపించారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో కూటమి నాయకులు బూత్లను ఆక్రమించుకుని దొంగోట్లు వేశారని విమర్శించారు. హింసాత్మక ఘటనలో తప్పుడు కేసులు నమోదు చేసిన పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలని సిట్ను కోరినట్లు తెలిపారు. కూటమి నాయకుల భయంతో కొండపిల్లిలో ముస్లింలు ఇళ్లు వదిలిపోయారు. గ్రామాలు విడిచి వెళ్లిన వారిని తిరిగి రప్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు. ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ జగన్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారని ధీమాను వ్యక్తం చేశారు. ఎక్కడైతే పురంధరేశ్వరి పిటిషన్ మీద మార్పులు చేశారో ఆ ప్రాంతంలోనే హింస ప్రజ్వరిల్లింది. నోట్ దిస్ పాయింట్. ఇవాళ మనం ఫర్ ఎగ్జాంపుల్ అనంతపూర్ తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ పల్నాడు తీసుకున్నాం. పల్నాడులో నేను దిస్ ఇస్ ద థర్డ్ టైం ఐఎమ్ గోయింగ్ టు కంటెస్ట్. 3వసారి నేను పోటీ చేయబోతున్నాను. గత 2 ఎన్నికల అనుభవం నాకుంది. ఏ రోజుని కూడా ఇంత పెద్ద ఎత్తున హింస జరిగినటువంటి సందర్భం లేదు. మొన్న ఎన్నికల్లోనే భారీ ఎత్తున హింస జరిగింది. ఎందుకు జరిగింది? కారణం ఏంటి? కొత్తగా ఎస్పీ వచ్చారు. పాత ఎస్పీ పక్షపాత ధోరణితో ఉంటాడని మార్చేశారు. కొత్త ఎస్పీని ఇస్తే బలంగా ఉండాలి కదా, ప్రశాంతంగా జరగాలి కదా. ఎందుకు పూర్వం కన్నా ఎక్కువ హింస జరిగింది అనేది ఇక్కడ పాయింట్ అని మనం చేస్తున్నాం. అంటే ఈ మార్పులు చేర్పుల మీదే కుట్ర జరిగిందా? తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, పురంధరేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి కుట్ర చేశారా? కుట్ర చేసి ఈ పిటిషన్లు పెట్టి ఏదో ఒక విధంగా తమ ఓట్లను, ఫాల్స్ ఓట్లను గందరగోళాలు చేసి ఓట్లు వేయించుకోవడం ద్వారా గెలవాలని అనుకున్నారా అనేటువంటి సందేహాలు కలుగుతా ఉన్నాయి. ఎన్నికల తర్వాత ఘర్షణలకు టీడీపీ, వైసీపీలే ప్రధాన కారణమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి శ్రీనివాసరావు ఆరోపించారు. హింసాత్మక ఘటనలు నివారించడంలో రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఈ దాడులను పెంచి పోషిస్తుందని వ్యాఖ్యానించారు.
కృష్ణలంక 22వ డివిజన్ భ్రమరాంబలో ఏర్పాటు చేసిన మణికొండ సుబ్బారావు గ్రంథాలయాన్ని తుర్లపాటి రామయ్య సాంస్కృతిక కళావేదిక ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే అభ్యర్థి చిగురుపాటి బాబురావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దోనిపూడి కాశీనాథ్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు పుప్పాల కృష్ణ, గ్రంథాలయ కమిటీ కన్వీనర్ బాతుల చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రంథాలయాన్ని వి శ్రీనివాసరావు ప్రారంభించారు. కళావేదికను బాబురావు, కాశీనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో సాంస్కృతిక కాలుష్యం వెదజల్లుతున్నారని, సమాజాన్ని మతం పేరుతో, కులం పేరుతో విచ్ఛిన్నం చేసే ఈ స్థితిలో కృష్ణలంకలో గ్రంథాలయాన్ని సాంస్కృతిక కళావేదిక ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. యువకులకు, చిన్నారులకు మానసిక జిజ్ఞాసను పెంపొందించేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఎన్నికల తర్వాత ఘర్షణలు రాష్ట్రంలో భయాందోళనలు కలిగిస్తున్నాయని, ఇందుకు టీడీపీ, వైసీపీ కారణమని అన్నారు. హింసాత్మక ఘటనలు నివారించడంలో రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్నారు. లేని పక్షంలో శాంతిని కాపాడుకునేందుకు ప్రజలే ముందుకు రావాల్సిన అవసరం ఉంటుందన్నారు. పోలీసు యంత్రాంగం పూర్తిగా నిర్వీర్యం అయిందన్నారు. బీజేపీ ఈ దాడులను పెంచి పోషిస్తుందని ఆరోపించారు. ఇక్కడ ఈ ప్రాంతంలో యువజనులకి, ముఖ్యంగా పిల్లలకు వాళ్ళల్లో ఒక మానసిక జిజ్ఞాసను, సాంస్కృతిక నైపుణ్యాన్ని పెంచేదానికోసం ఇది ఉద్దేశించినటువంటిది. మొత్తం ప్రజలకి ఇది ఒక సాంస్కృతిక కేంద్రంగా ఉంటుంది. ఈరోజు మన రాష్ట్రంలో బీజేపీ ఇప్పటిదాకా అసలు దాని అడ్రస్ లేదు. ఇటీవల ఎన్నికల్లో అది ప్రవేశించి ఇక్కడ తిష్టేయాలని ప్రయత్నం చేస్తున్నది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఒక ఎన్నికల కాలుష్యం ఒక భాగం అయితే, ఎన్నికల తర్వాత పెద్ద ఎత్తున ఘర్షణలు తాడిపత్రిలో కానీ, మాచర్లలో కానీ, చంద్రగిరిలో కానీ జరుగుతున్నటువంటి ఘర్షణలు రాష్ట్ర ప్రజల్లో భయోత్పాదాలను సృష్టిస్తున్నాయి. ఇప్పుడే ఎలా ఉంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందని చెప్పి అనిపిస్తున్నది. దీనికి ఈ ఘర్షణలకి ఇటు రెండు పార్టీలు కారణం. చేతిలో అధికారం ఉందన్న దురహంకారంతో వైసీపీ పార్టీ రెచ్చగొట్టి ఘర్షణలు సృష్టిస్తే, బీజేపీ అండ చూసుకొని టీడీపీ ఘర్షణల్ని పెంచుతున్నటువంటి పరిస్థితి. ఇద్దరూ కలిసి రాష్ట్ర ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నారు. ముఖ్యంగా దీన్ని నిరోధించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ప్రభుత్వ యంత్రాంగం విఫలమైంది. ఇప్పటికైనా శాంతి భద్రతలను కాపాడి ప్రజలకు ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించాలి. లేకపోతే ప్రజలే వాళ్ళ శాంతిని వాళ్లే కాపాడుకోవడానికి ముందుకు రావాల్సినటువంటి. పాత 37వ డివిజన్ దగ్గర నుండి దీనికి చరిత్ర ఉన్నది. 37, తర్వాత 50, తర్వాత 22గా మారినటువంటి నేపథ్యంలో డివిజన్ నెంబర్లు అయితే మారినాయి, కానీ డివిజన్లో ఉన్నటువంటి ఉద్యమ స్వరూప స్వభావాలు మాత్రం ఎక్కడా కూడా తీసిపోనట్టుగానే ఇది కమ్యూనిస్ట్ ఉద్యమానికి పెట్టని కోటగా మిగులున్నటువంటి నేపథ్యం ఒకనాడు. ఈరోజు కూడా ఆ కమ్యూనిస్టు సాంప్రదాయాలు కొనసాగుతూ ఉన్నాయి. ఆ సాంప్రదాయాలు కొనసాగుతూ ఉన్నటువంటి నేపథ్యంలోనే తిరిగి మళ్ళీ పునర్నిర్మాణం చేస్తున్నటువంటి సందర్భంలో అభిమానులు, దీనికి సంబంధించినటువంటి ఉద్యమ శ్రేయోభిలాషులు అనేక మంది ఈ నిర్మాణానికి ముందుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి పార్టీకి, కమిటీకి సహాయ సహకారాలు అందించినటువంటి చరిత్రను కూడా ఈ కాలంలో చూసాం. అందుకని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇది ఉపయోగకరంగా ఉండాలి. అట్లాగే సాంస్కృతిక కళా వేదిక కూడా ఇది విరచల్లాలనే పద్ధతిలో దాతల సహకారంతో, ముఖ్యంగా తుర్లపాటి మల్లేశ్వరరావు వాళ్ళ నాన్నగారి పేరు మీద ఈ పైన సాంస్కృతిక కళావేదికకి ఆయన హెల్ప్ చేయడం జరిగింది. మిగతా అందరూ కూడా ఈ డివిజన్లో కానీ మిగతా చోట్ల కూడా దీనికి పూర్తి సహకారాలు అందించి ఈ రకమైనటువంటి పద్ధతులు తయారవటానికి. రాష్ట్రంలో 20 మంది ముఖ్యమంత్రులు చేశారని, కానీ టంగుటూరు ప్రకాశం పంతులు ప్రజల మనస్సుల్లో స్థానం సంపాదించారని నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు అన్నారు. రాజకీయాల్లోకి రావాలనుకునే యువకులు ఆ మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. స్వాతంత్ర సమరయోధులు, ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు 67వ వర్ధంతి కార్యక్రమాన్ని, మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆంధ్రరత్న భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు, గురునాథం పాల్గొని వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట్రంలో 20 ముఖ్యమంత్రులు చేశారని, కానీ టంగుటూరి ప్రకాశం పంతులు ప్రజల్లో మనసులో స్థానం సంపాదించారని అన్నారు. రాజకీయాల్లోకి రావాలనుకునే యువకులు ఆ మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. న్యాయవాదిగా ప్రకాశం పంతులు ఎంతో సేవ చేశారని, దేశం కోసం ఆయన ఆస్తిని కూడా త్యాగం చేశారని కొనియాడారు. అనంతరం గురునాథం మాట్లాడుతూ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు స్వాతంత్ర్యం కోసం ఎంతో పోరాటం చేశారని పేర్కొన్నారు. సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా పోరాడి తన గుండెలను బ్రిటిష్ సైన్యానికి చూపించిన ధీరోతుడు అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ బస్ స్టాండ్లను అభివృద్ధి చేసింది కాసు బ్రహ్మానందరెడ్డి అని గుర్తు చేశారు.
ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, ప్రముఖ న్యాయవాది, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఎనలేని సేవలు చేసినటువంటి మహనీయుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి. అలాగే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నో విద్యా సంస్థలు తీసుకొచ్చినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి గారి ఇద్దరి కూడా ఈరోజు వర్ధంతి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మరి విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. ఇవాళ మనం రాజకీయాల్లో ఎంతోమంది నాయకులను చూస్తున్నాం. మరి ఇవాళ కూడా మనకి దాదాపు 18 మంది ముఖ్యమంత్రులు చేశారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో. 19 మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, 27 జగన్మోహన్ రెడ్డి, వచ్చేంత 21 ముఖ్యమంత్రి అవుతాడు. కానీ ఇవాళ కూడా ప్రకాశం పంతులు గారు యావత్ దేశ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆయనలో ఉన్న దీక్ష, పట్టుదల, నీతి నిజాయితీలు, ఆ రాజకీయ కమిట్మెంట్ ఇవాళ కూడా ఎవరు కూడా దాన్ని బీట్అవుట్ చేయలేకపోయారు ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా కూడా. రాష్ట్రంలో చాలా కొన్ని వందల బస్ స్టాండ్లను కట్టి అట్లాగే విద్యా తర్వాత కాంగ్రెస్ పార్టీతో విభేదించి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం తెలుసుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో మళ్ళీ కేంద్రంలో మంత్రి అవడం కూడా మనం చూసాం. అలాంటి గొప్ప ఉన్నతమైన ఆశయాలు కలిగిన వాళ్ళు ఇద్దరు తెలుగు వాళ్ళు మనకి ఆదర్శంగా ఉంటారని భావిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నారు. జై హింద్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.